ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అక్కడి టీడీపీ అభ్యర్థి ఇప్పటికే అరడజను సార్లు గెలుపొందారు. అందులోనూ వరుసగా 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత కూడా ఆయనకుంది. అయితే టీడీపీ హయాంలో నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదంటున్నారు అక్కడి జనం. ప్రస్తుతం 6సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ లీడర్ ధోరణి ఏమాత్రం మారలేదంట. తన సొంత పార్టీలో నేతలు వర్గాలుగా ఏర్పడి గ్రూపు రాజకీయాలు చేస్తున్న ఆ నాయకుడు గుర్తించటం లేదంట. పార్టీ అధికారంలోకి వచ్చినా పనులు జరగటం లేదనే టాక్ నడుస్తోంది. ఆ పార్టీలోని నాయకులు కార్యకర్తలతో పాటు మిత్రపక్ష పార్టీల నేతలు కూడా అసంతృప్తితో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి అక్కడ నెలకొందంట. పొన్నూరు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఠకీమని గుర్తుకు వచ్చే పేరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2014 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర ఆయనది. 2019లో వైసీపీ హవా వల్ల ఒక్కసారి ఓడిపోయినా 2024లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తిరిగి తన హవా కొనసాగిస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 5 సార్లు వరుసగా గెలిచిన నియోజకవర్గాలలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 6సారి వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య గెలిచారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర 5 సార్లు గెలిచినా నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ కిలారి వెంకట రోసయ్య ఒక్కసారి గెలిచి తన 5 ఏళ్ల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని టాక్ ఉంది. పొన్నూరు సెంటర్లో బస్ షెల్టర్లు కట్టించారు. అలాగే నిడుబ్రోలు చెరువుని వాకింగ్ ట్రాక్ గా మార్చారు. దీంతో పాటు కొన్ని సంవత్సరాలుగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులపై ఫోకస్ చేసి రోడ్డు విస్తరణ పనులు చాకచక్యంగా పూర్తి చేయించారు. రోడ్డు విస్తరణ కోసం ఎన్నో భవనాలు పగలగొట్టించి రోడ్డు విస్తరణను విజయవంతంగా చేయించారని విమర్శకుల నుంచి సైతం కిలారి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇదే కాకుండా ఎన్నో సంచలనమైన నిర్ణయాలు రోసయ్య తీసుకుని ప్రజల మన్ననలను పొందారని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. రెండోసారి కూడా గెలుస్తాడనుకున్న ఆయన కూటమి ప్రభంజనములో కొట్టుకుపోయారు. సిట్టింగ్ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల విషయానికి వస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకపోయినా ఆయన ఎలా గెలుస్తూ వస్తున్నారు అనే దానిపై స్థానికంగా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో బరిలోకి దిగే ఏకైక అభ్యర్థి నరేంద్ర కుమార్. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచే పక్కాగా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టి వ్యూహ రచన అమలు చేస్తూ ఉంటారట. మిగిలిన పార్టీలు ప్రతి ఎలక్షన్ కు ముందు తమ అభ్యర్థులను మార్చడం వల్ల ధూళిపాళ్లకు సొంత పార్టీలో టికెట్ దక్కించుకోవడంతో పాటు గెలుపు ఈజీగా మారిందంటారు. ధూళిపాళ్లకు ప్రత్యర్థులుగా బరిలోకి లీడర్లు, ద్వితీయ శ్రేణి నాయకుల్ని, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రచారం చేసుకునే లోపే ఎన్నికలు ముంచుకువచ్చి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరుగుతూ వస్తుందని అంటున్నారు. ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ కార్యకర్తలకు కూడా చేసింది ఏవీ లేదని స్థానిక ప్రజలు పెదవి విరుస్తూ ఉంటారు. ఒకళ్ళిద్దరు నాయకులు, కార్యకర్తలు మినహా ఎవరూ అభివృద్ధిలోకి రాలేదంటారు. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే కార్యకర్తల్లో కూడా 2 గ్రూపులు ఉన్నాయని, ఆ గ్రూపుల రాజకీయాల వల్ల ఎమ్మెల్యేకి అసలు విషయాలు తెలియనీయకుండా వాళ్లల్లో వాళ్లే చాడీలు చెప్పుకుంటూ ఉంటారని విమర్శ ఉంది. గతంలో వైసీపీలో కీలక పాత్ర పోషించిన కొంతమంది నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా కొట్టుకోవడం వల్ల వైసీపీ నుంచి వచ్చిన నాయకులకి, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి సఖ్యత కుదరడం లేదని టాక్ వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యే సమీప బంధువు అయిన ఓ లీడర్ షాడో ఎమ్మెల్యేగా మారి పెత్తనం చెలాయించారు. చివరకు ఎమ్మెల్యేని కూడా డామినేషన్ చేసిన రోజులు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. షాడో ఎమ్మెల్యే పెత్తనం పెరిగిపోవడం వల్లే 2019లో ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ఓడిపోయాడని ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటూ ఉంటారు. తనపై జనంలో వ్యతిరేకత వచ్చి ఓడిపోవడానికి కారణమైన తన సమీప బంధువును ఎమ్మెల్యే నరేంద్ర ముందు జాగ్రత్తగా దూరం పెట్టి కూటమి ప్రభంజనంలో సునాయాసంగా విజయం సాధించారు. ఈసారి ఎమ్మెల్యే నరేంద్ర స్థానికంగానే ఉంటున్నప్పటికీ అనారోగ్య కారణాలతో 7 నెలలు గడిచినా కార్యకర్తలకు కొంచెం దూరంగానే ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కారణం ఏంటని ఆరా తీస్తే అనారోగ్య కారణాలు చెబుతున్నట్లు టాక్.
కూటమిలోని జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన కార్యకర్తలు నాయకులను తెలుగు తమ్ముళ్లు ఎటువంటి కార్యక్రమాలకు పిలవడం లేదట. ఎక్కడా తమకు తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని జన సైనికుల ప్రధాన ఆరోపణ. అధికార టీడీపీలో కార్యకర్తల గ్రూప్ రాజకీయాల వల్ల జనసేన నాయకులు అంటి ముట్టనట్లుగా దూరంగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. పొత్తులో భాగంగా నామినేటెడ్ పోస్టులలోనైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని జన సైనికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమిలో మరో ప్రధాన పార్టీ బీజేపీ విషయానికి వస్తే పొన్నూరు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఉన్నారు అనే విషయాన్ని కూడా టీడీపీ నాయకులు అస్సలు తెలీదు అన్నట్లు వ్యవహరిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయకపోతే ప్రశ్నించి జనంలోకి వెళ్లి నిలదీయాల్సిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడం సంగతేమో కానీ వాళ్ల వైసీపీ నాయకులను కార్యకర్తలను కాపాడుకోవడానికే కింద మీద అవుతున్నారట. అధికారం కోల్పోవడంతో క్యాడర్ను కాపాడుకోవడం కత్తి మీద సాములా ఉందంటున్నారాయనకు. ఏదేమైనా 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ధూళిపాళ్ల నరేంద్ర 6 సార్లు గెలిచి 2019లో వైసీపీ ప్రభంజనంలో ఒక్కసారి మాత్రమే ఓడారు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందిన ధూళిపాళ్ల నరేంద్ర కూటమి ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలు గడిచినా నియోజకవర్గంలో మంచి చేసింది ఏమీ లేదు అనే టాక్ అయితే ఉంది. అలాగని చెడు చేసింది లేదట. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ఆయన పాలన సాగిపోతున్నది అని టాక్.